కింద నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. అంటే 22A నిషేధితం, అంటే రిజిస్ట్రేషన్స్ అవి లేకుండా 2018లో అవి ప్రభుత్వ భూముల కింద పరిగణించి వాటిని 22Aలో చేర్చడం జరిగింది. అమ్మకాలు, కొనుగోలు ఇవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇంచుమించుగా 3000 కుటుంబాలు ఇక్కడ ఈ సర్వే నెంబర్లో నివసిస్తా ఉన్నారు. లక్ష్మీదేవిపేట, మల్ల వీధి, కొట్ని వీధి, కరణాల వీధి, చేపల బజార్, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లు, షాపులు, అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ని ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇది జరిగింది 2018లో. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీన్ని పరిష్కరించాల్సినటువంటి అంశంగా భావించి సదరు 990 సర్వే డివిజన్లో ఆ ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూలంకషంగా పరిశీలించి టౌన్ సర్వే రిజిస్టర్తో పోల్చి ఈ యొక్క భూములు స్వభావం ప్రైవేటుగా నిర్ధారణ అయిందా అనే దానివల్ల, అంటే ఇవి ప్రభుత్వ భూములు కాదు ప్రైవేటు భూములు అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఆయనకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సదరు 990 సర్వే సబ్ డివిజన్లో పూర్తి విస్తీర్ణం 43 ఎకరాల 17 సెంట్లు. వీటిని 22Aలో నుంచి తొలగించడం జరిగింది. దీనివల్ల 3000 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ఇంచుమించుగా ఈ యొక్క భూమి విలువ 43 ఎకరాల 17 సెంట్ల భూమి విలువ 731 కోట్ల రూపాయలు ప్రభుత్వ లెక్కల ప్రకారం. సో ఇది ఒక శుభ పరిణామం. ఇది అనకాపల్లి వాసులకు ఇది చాలా మంచి వార్తగా మేము పరిగణిస్తా ఉన్నాం. ఇక ఈరోజు బంద్ జరిగింది. ఆ బంద్లో విశాఖ ఉక్కుని ఎందుకునంటే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు పలికిందన్నటువంటి విషయం మీకు తెలుసు. బస్సుల్ని, ఆర్టీసీ బస్సుల్ని మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అలాగే నిలిపివేసింది. ఆ తరువాత కూడా బస్సులో ఉన్నటువంటి డ్రైవర్స్ గాని, కండక్టర్స్ గాని అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి సిబ్బందితో సహా అందరూ కూడా ఆర్టీసీ బస్సులు నడుస్తా ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తుంది అన్నటువంటి విషయాన్ని. పార్లమెంట్లోనూ ప్రస్తావించాం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. దీన్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అన్నటువంటి విషయాన్ని చాలా విపులంగా చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు. సో మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాన్ని వెనక్కి కేంద్ర ప్రభుత్వం తీసుకునేంత వరకు మా పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక విషయం మీకు చెప్పాలి. బాధ్యత లేని నాయకులు మరో వంక విశాఖలో ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఒక రకంగా చెప్పాలనంటే సింహం కడుపున సింహమే కదా పుడుతుంది, సింహం కడుపున పిల్లి పుట్టదు కదా. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కడుపున జగన్ గారు పుట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే నక్క కడుపున నక్కే పుడుతుంది. ఇక్కడ ఎందుకు నేను ఇట్ట పోలుస్తున్నానంటే చంద్రబాబు కడుపున పుట్టినటువంటి లోకేష్ నక్క బుద్ధులు, నక్క అరుపులు, నక్క వినయాలు, ఈ రకంగా చంద్రబాబు గుణాలు, అంటే కాకికి కాకి పిల్ల ముద్దు అన్నట్టుగా చంద్రబాబు గుణాలను పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు పప్పునాయుడు. చంద్రబాబు నాయుడు ఇష్టపడే వారి మనస్తత్వాలు కూడా ఇలాగే ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు అనుచరులు కూడా ఇలాగే ఉంటారు అన్నటువంటి విషయంలో సందేహం లేదు. ఎక్కడా ఫెయిర్నెస్ అనేది ఉండదు. అంతా వక్ర బుద్ధితోనే ఆలోచిస్తూ ఉంటాడు 24 గంటలు. కపటాలు, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు, వెన్నుపోట్లు, ఇదే చంద్రబాబు నాయుడు జీవితం. వేరే ఏమీ ఉండదు జీవితంలో.
ఎవరిని వెన్నుపోటు పొడుస్తామా, ఎవరిని నష్టపరుస్తామా, ఎవడికి అన్యాయం చేస్తామా, అంతా మొత్తం ఒళ్ళంతా కూడా ఉండే దేహంలో ఉండే ప్రతి అణువణువు నెగటివిటీయే ఉంటుంది. ఇక విశాఖలో పేద ప్రజలు, మధ్య తరగతి ఉద్యోగులకు అన్ని సామాజిక వర్గాలు చల్లంగా ఉండాలన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానం. విశాఖలో గద్దలు, రాబందుల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించకూడదు, తరిమి కొట్టాలన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం. నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు ఈ యొక్క రాబందు, ఈ యొక్క పప్పునాయుడు ఒక రాబందు, వీళ్ళని తరిమి కొట్టండి అని అనేదానికి నేను ఇవన్నీ చెప్తా ఉన్నా. రాబందుల్ని తరిమి కబ్జా లేని విశాఖగా మనం మారుస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. గద్దలు లేనటువంటి, గద్దలు కాకుండా పేదలకు భూములు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడనేది ఒక్కసారి గతంలో ప్రభుత్వంలో మీరు చూసుకోండి. ఇండస్ట్రీ పేరు మీదనో, లేకుంటే ఇంకొక మరో పేరు మీదనో, లేకుంటే ఇంకొక హౌసింగ్ పేరుతోనో తన వాళ్లకి భూములన్నీ కట్టబెట్టేటటువంటి ప్రయత్నం, భూదందాలు, ఆక్రమణలు, దొంగతనంగా రాయించుకోవడం, ఇవంతా కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. కాబట్టే టీడీపీని తెలుగు దొంగల పార్టీ అన్నారు. ఏబిసిడి అని మొన్న ఏదో చంద్రబాబు పప్పునాయుడు ఏదో చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు బ్యాచ్ అంతా ఈ ఏబిసిడి అని అంటే చంద్రబాబు నాయుడు డిక్షనరీ ప్రకారం అది ఆయనకే అప్లై చేయాలా, అది మాకు అప్లై కాదు. ఏబిసిడి అంటే ఆల్ బేవర్స్, చీటర్స్ అండ్ డెకాయిడ్స్ పార్టీ. ఇది ఏబిసిడి పార్టీ టీడీపీ పార్టీ. మరొకసారి నేను చెప్పాలా, ఆల్ బేవర్స్ అండ్ చీటర్స్ డెకాయిడ్స్ పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని కథ అంతటితో ముగిసిపోయింది. ఈ యొక్క పురపాలక సంఘ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ కూడా రాదు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా మాకు 85-90% మాకే వస్తాయి. దీంతో తెలుగుదేశం చాప్టర్ పూర్తయిపోయింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. చంద్రబాబు సినిమాకు ప్రజలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో, తీర్పుతో ముగింపు పలకబోతున్నారన్నటువంటి విషయం స్పష్టంగా. ఇక విశాఖపట్నాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా, కబ్జాలు లేని నగరంగా, ఇది పేదలకు ప్రతి ఒక్కరికి మంచి ఇళ్లు కట్టుకుని చాలా సంతోషంగా ఉండే రకంగా ఈ యొక్క నగరాన్ని తీర్చిదిద్దుతామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఇంచుమించుగా 1.9 అంటే 1,90,000 ఇళ్ల స్థలాల్ని ఒక్క విశాఖపట్నంలోనే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతా ఉన్నారు. మనం జనరల్ గా అన్ని వర్గాలకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా అన్ని వర్గాలకి, అన్ని మతాలకి లబ్ధి చేకూర్చేటటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కొంతమందికే మేలు జరిగేటట్టు చేస్తే ఆ వ్యక్తిని ఏమంటారు, లేకుంటే ఆ గ్రూప్ ఆఫ్ వ్యక్తులను ఏమంటారు, అది ఒక ముఠా అంటారు. చంద్రబాబు నాయుడు గతంలో అదే చేశాడు. అందుకే ఒక ముఠా నాయకుడు అయిపోయినాడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి. బాబు దోపిడీ ముఠ, ఈ యొక్క ముఠ, బాబు దోపిడీ ముఠ విశాఖపట్నాన్ని అలాగే ఛిద్రం చేసింది. జగన్ గారి జగన్ గారి దృష్టిలో విశాఖ ఒక ప్రశాంతమైన వాతావరణంతో అందమైన నగరంగా తీర్చిదిద్దాలన్నటువంటిది జగన్ గారి ఆకాంక్ష. ఆయనకి ఇప్పుడు విశాఖ మంచి జరుగుతుంటే చంద్రబాబు నాయుడికి మనసొప్పదు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం చేస్తాం, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా తీసుకొస్తామంటే అని ముఖ్యమంత్రి గారు గాని ప్రకటిస్తే చంద్రబాబు నాయుడికి సుతరాము ఇష్టం లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్రకు న్యాయం చేయడం అన్నటువంటిది చంద్రబాబుకు ఇష్టం లేనటువంటి కార్యం. ఈ దుర్మార్గుడు ఆయన పుత్రరత్నం విశాఖలో ఏ ముఖం పట్టుకుని ఈ రోజు అడుగు పెడతా ఉన్నారు. ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా విశాఖపట్నంకి వస్తున్నారు. ఒక పక్క విశాఖపట్నాన్ని రాజధాని చేయడానికి వీల్లేదనని ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ దుర్మార్గంగా దోచుకొని తన వాళ్లకు కట్టబెట్టి ఈ రోజు ప్రభుత్వం ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటుంటే రాజధాని ఇక్కడికి రావడానికి లేదు, అమరావతిలోనే పెట్టాలి అన్నటువంటి ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు కొడుకు ఇద్దరు కూడా విశాఖలో ఎలా అడుగు పెడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర ద్రోహుల్ని
అడుగు పెట్టనివ్వకూడదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. 13 జిల్లాల నాయకులు, ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ యొక్క 3 రాజధానులు అంటే విశాఖపట్నం పరిపాలనా రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియర్ క్యాపిటల్ అన్నిటిని కూడా స్వాగతిస్తా ఉన్నారు. కొంత లేట్ కావచ్చు, కానీ తప్పకుండా ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విశాఖపట్నానికి వచ్చి తీరుతుంది. ఏదో తాత్కాలికంగా కొన్ని స్టేలు వచ్చుండొచ్చు, కానీ ఇక్కడికి రావడం అన్నటువంటిది తథ్యం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇటువంటి ఈ యొక్క తండ్రి కొడుకులు మోసగాళ్లని, ఆ యొక్క మోసగాడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక మోసగాడు, ఆ మోసగాడు కొడుకుని కూడా ఉత్తరాంధ్రలో కాలు పెట్టనివ్వద్దు అని నేను ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క మా యొక్క ఉద్దేశం విశాఖపట్నాన్ని రాబందులు లేని, ఒక కబ్జాలు లేనటువంటి విశాఖగా మార్పు చేయాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గద్దలకు కాకుండా పేదలకు భూములు ఇస్తా ఉన్నాం. 2009 నుంచి 2019 వరకు మధ్య భూ కబ్జా చేసినటువంటి గద్దలెవరో మీ అందరికీ కూడా తెలుసు. ఇండస్ట్రీ పేరు మీదనో, ఇంకొక పేరు మీదనో భూ ఆక్రమణలు, దందాలు, దొంగతనాలు రాయించుకోవడం అంతా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని. కాబట్టి టీడీపీ తెలుగు దొంగల పార్టీగా మేము పరిగణిస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో, జీవీఎంసీ ఎన్నికల్లో ఒక్క జీవీఎంసీ కాదు, అన్ని కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇది ముగింపు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు చాలా విషయాలు చెప్పారు, అవన్నీ చెప్పను. మళ్ళీ నేను సూటిగా రాష్ట్ర బీజేపీ నాయకులను కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాను. నేను ఈ రోజున మీరు రాష్ట్రంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి వస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని మీరు చెప్తున్నారు. ఇక్కడ కేంద్రం మాత్రం ఆ విషయంలో ముందుకెళ్తుంది. తప్పనిసరిగా మీరు కేంద్ర నిర్ణయం ఉపసంహరించిన విధంగా కేంద్రమే ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు మీరు ఓట్లు అడిగితే బాగుంటుంది అనేది నా సలహా. ఎందుకనంటే విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉన్నాయి, వాటిలో సగం నెరవేర్చారు, సగం నెరవేర్చలేదు. ముఖ్యంగా కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఉంది. ఆ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టకపోగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం. అలాగే ముఖ్యంగా దాని విలువ, ఈ రోజున భూమి విలువ 25,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు ఉంటుంది. ఆనాడు 65 గ్రామాల రైతులు 32 మంది ప్రాణత్యాగం చేసి కొన్ని లక్షల మంది 20 సంవత్సరాలు పోరాడి సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ అది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి సంబంధించింది, ఓ సెంటిమెంట్కి సంబంధించింది. కాబట్టి కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనీసం ప్రధానమంత్రి గారికి లెటర్ రాసే దమ్ము ధైర్యం కూడా లేదు. ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాకు ఎన్నో పనులున్నా కూడా రాష్ట్రానికి సంబంధించి డైరెక్ట్గా ధైర్యంగా ఆనాడు లెటర్ రాయగలిగారు, దీన్ని వ్యతిరేకిస్తున్నామని. అలాగే ఈ కార్మిక సంఘాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలుసుకుని విశాఖపట్నంలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకోము. ముఖ్యంగా పోస్కోకి వాళ్ళు వచ్చిన మాట వాస్తవం, కానీ వాళ్ళ కృష్ణపట్నం కానీ కడపలో కానీ ఇస్తాం కానీ ఇక్కడ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే కరికల్ వల్లన్ గారు కూడా, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తారు, పోస్కోకి కృష్ణపట్నంలో పెట్టమని. కానీ కొంతమంది చంద్రబాబు నాయుడు కానీ, ఈ లోకేష్ కానీ, మోడీ గారిని ఒక మాట అందరు పల్లెత్తి, ఎందుకంటే మోడీ గారిని అంటే తీసుకెళ్తే అంతలేవని. ఆయన మోడీ పేరు చెప్తే గజగజ వణుకారి. ఇక్కడికి వచ్చి మాకు సంబంధం లేకపోయినా మేమేదో లాలూచి పడ్డామని, మేమేదో చీకటి ఒప్పందాలు చేసుకున్నామని, ఇవన్నీ పిచ్చి పేలటం. నేను లోకేష్ ఎంత అజ్ఞానంటే వైఎస్ఆర్సీపీని
విశాఖపట్నంలో గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని చెప్పడం ఆయన అజ్ఞానానికి తెలుసు. అంటే కేంద్రంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వం కూడా తెలియదు ఆయనకి, లోకేష్. అంటే ఈ రకంగా పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, విజయసాయి గారి మీద బుర్ర జల్లడం తప్పనించి వేరే పనేం లేదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, చేతనైతే మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, పార్లమెంట్లో మాట్లాడండి. మా ఎంపీలు కానీ, మా పార్టీ కానీ పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా ఈ విషయంలో పోరాడతాం. తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా రాజ్యాన్ని పోరాటం చేస్తామని, ఈ విషయాన్ని విశాఖ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ గమనించాలని, మరి పొద్దున ఆ విషయంలోనే మేము కూడా స్వయంగా వెళ్ళి, ఇద్దరు మంత్రులు, మరి మా పార్లమెంటరీ పార్టీ విజయసాయి రెడ్డి గారు, మేమందరం కూడా వెళ్ళి ఆ బంద్లో పాల్గొనడం జరిగింది. మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ పూర్తి మద్దతు ఈ కార్మిక సంఘాలకి ఎప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళు ఏ కార్యాచరణ చేసినా కూడా మేము తప్పనిసరిగా ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళకి మద్దతు తెలియజేస్తామని మేము మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకి విన్నవించుకుంటూ, రెండోది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి. ఈయన 40 సంవత్సరాలు అనుభవం ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే వ్యక్తి ఈనాడు పాపం గల్లీ తిరుగుతున్నాడు ఆయన, వాళ్ళ అబ్బాయి ఆయన కూడా. మరి మేము మాత్రం మా నాయకుడు చాలా నిశ్చింతగా కూర్చోడు అమరావతిలో. ఇవాళ ఒకటే చెప్తున్నాను, మనకి క్రెడిబిలిటీ ఉంటే, విశ్వసనీయత ఉంటే, ఒక నమ్మకం ఉంటే, ఒక గౌరవం ఉంటే మనం తిరగాల్సిన అవసరం లేదు, ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు అవన్నీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే చాలు మాకు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుంది. ఆ విషయం మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో ఎక్కడి నుంచి ఇచ్చాపురం జరిగిన, చిత్తూరులో జరిగిన 13 జిల్లాల్లో కూడా నిరూపితమైంది. కానీ దాన్ని ఒప్పుకునే సంస్కారం కూడా ఆయన లేదు చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే ఎప్పుడు కూడా భ్రమలో బతుకుతుంటాడు. ఎదవే మేము 40% గెలిచామని చెప్తున్నాడు. అలా రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే రేపు పొద్దున ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా గెలిపిస్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం, విశ్వసనీయత ఉంది. మరి దానికి సందర్భంగానే మొన్న 80,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడంటే ఎక్కడ ఒక న్యాయ పైసా కూడా అవినీతి లేకుండా మరి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ఖర్చు పెట్టినప్పుడు కూడా మేము అలా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ అసలు చూడలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువ వచ్చింది స్కీమ్స్, అన్ని పార్టీలకు వచ్చింది. కాబట్టి మాకు కానీ, మా నాయకుడికి కానీ ఎలాంటి వణుకు, ఎలాంటి భయం లేదు ఎలక్షన్స్ అంటే. మేము చెప్పాం గతంలో కూడా, ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏదో ఎలక్షన్లు అంటే భయపడుతున్నారు, గజగజ వణిగిపోతున్నారని చెప్పాం. ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అది పంచాయతీలకు నిరూపితమైంది. రేపు మున్సిపాలిటీలో అదే జరుగుద్ది, జిల్లా పరిషత్ కూడా అదే జరుగుతుంది. జిల్లా పరిషత్ మేము పెట్టమన్నాం, ఎలక్షన్ కమిషన్ పెట్టట్లా. జిల్లా పరిషత్ పెడితే తెలిసిపోతుంది కదా, 13 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లా పరిషత్లు మాకు వస్తే వాళ్ళకు, ఎన్ని జిల్లాలు వాళ్ళకి వస్తాయి. ఎందుకని సింబల్ బేస్ అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాజకీయాలన్నీ, కుట్ర రాజకీయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని రోజులు తిరిగినా, ఎన్ని సందులు తిరిగినా, ఎన్ని గొంతులు తిరిగినా, వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేలినా ప్రజలకు ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి తప్పనిసరిగా విశాఖని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పరిపాలన రాజధాని కంటే ముందే దీనికి ఒక మెట్రో రైలు వేయాలని, గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నంలో 24 గంటల్లో వాటర్ ఇవ్వాలని, దాని 2,500 కోట్లు అయితే దానికి కూడా DPR తయారు చేయమని చెప్పారు. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేయాలని, అలాగే టూరిజం పరంగా కూడా ఈ భీమిలి నుంచి అక్కడికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6 లేన్లు 8 లేన్లు బీచ్ రోడ్డు అది కూడా సర్వే అయిపోయింది, అది చేయాలని. తర్వాత ఇది ఒక మంచి నగరం, ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం. దీన్ని మనం కనుక పరిపాలన రాజధాని చేసుకుంటే మన విశాఖపట్నం మిగిలిన పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ అలాంటి ఒక మెట్రో నగరాలతో పోటీ పడే సత్తా ఉన్నటువంటి నగరం ఒక విశాఖే. దీన్ని చంద్రబాబు నాయుడు అప్పుడే 7 ఏళ్ల క్రితమే దీన్ని రాజధాని చేస్తుంటే దీని పరిస్థితి వేరే ఉండేది. రాజధాని చేసిన చెప్పని ఇది ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే నగరం ఇది. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియా ఇది, నాట్ ఓన్లీ ఇండియా. అలాంటి నగరాన్ని పరిపాలన రాజధాని చేస్తానని చెప్తే కోర్టులో కేసులు వేయటం అడ్డుకుంటాం. ఒక గెస్ట్ హౌస్ కడతానంటే కోర్టులో కేసులు వేయటం అడ్డుకుంటాం. అంటే విశాఖ ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఇలా ఓట్లు కావాలి చంద్రబాబు నాయుడికి, ఇలా సీట్లు కావాలి. మొన్న 4 సీట్లు గెలిపించబట్టి ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది. అయినా కూడా
ఈ ప్రజల పట్ల ఏమాత్రం ఆయనకి ప్రేమ గాని అభిమానం గాని లేకుండా అడుగడుగునా కూడా విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని మరి ముందు విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పి అప్పుడు విశాఖలో ఓట్లు అడగాలి కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా అనుకోబాకండి. రేపొద్దున తెలుగుదేశం పార్టీ మీద ఎంత కోపం ఉంది, ఎంత కసి ఉంది అనేది రేపు ఓట్లో చూపిస్తారు వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా ఈ విశాఖ అభివృద్ధికి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ ముఖ్యంగా పాడేరు లాంటి ప్రాంతంలో కూడా ఒక మెడికల్ కాలేజీ పెట్టే సాహసం చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పార్వతీపురంలో ట్రైబల్ యూనివర్సిటీ, ఇలా ఎన్నో రకాల మంచి ఆలోచనలతోటి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని నిన్న కూడా చూసాం. కర్నూలులో చంద్రబాబు గారు వెళ్తే అడ్వకేట్స్ అంతా కూడా తిరగబడి మాకు ఈ న్యాయ రాజధాని రాకుండా నువ్వు అడ్డుకుంటున్నావని మొహమ్మద్ చెప్పినా కూడా సిగ్గుచరం లేదు. అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, అన్ని వర్గాల పిల్లలు సంతోషం ఉండాలని కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తన వర్గం, తన ముఠ, తన మనుషులు, ఆ 29 గ్రామాలు మాత్రం అభివృద్ధి చెంది చాలుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి మీరు అడుగడుగునా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడి మీకు ఉన్నటువంటి 23 సీట్లు కాస్త రేపు 3 స్థానాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో సాక్షాత్తు కుప్పంలోనే నిరూపితమైంది. మరి కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆలోచన విధానం మార్చుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ముందుగా విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళ ఓట్లు అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే మీకు రేపొద్దున ప్రజలే ఎలక్షన్స్ లో మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా విశాఖ ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ ఈ నగర అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మరి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ అరచేతులు అడ్డుపెట్టి సూర్యకాంత్ ఆపలేరన్నట్టు చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కూడా విశాఖ పరిపాలన రాజధాని కాకుండా ఆపలేడు. తప్పనిసరిగా ఇది పరిపాలన రాజధాని అయితే తీరుతుంది. మరి మెట్రో దేశంలో 5 మెట్రోలతో కూడా ఈ విశాఖ పోటీ పడే స్థాయికి దీన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మీకు తెలుసు, విశాఖపట్నం అనేది ఈరోజు ఈ దేశంలోనే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఎదుగుతున్న నగరం. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ నగర అభివృద్ధికి చాలా స్పష్టమైన ప్రణాళికలు వేసి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ తీసుకురావాలి, వనరులు ఇక్కడ తీసుకురావాలి అనేది ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ బీచ్ క్యారిడార్ వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పష్టత ఉంది. శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారానికి పోలవరం నుంచి నీళ్లు తీసుకురావడానికి కానీ ఇవన్నీ కూడా చాలా వేగంగా పనులు జరుగుతున్న పరిస్థితి మీరు చూశారు. ఏదో ఎన్నికల కోసం చేస్తున్న కార్యక్రమం కాదు, ఎన్నికల కోసం మాట్లాడుతున్న మాటలు కూడా కాదు. ఇది చిత్తశుద్ధితో ఆనాటి నుంచి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్న విషయం మీకు తెలుసు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని మేము ఏర్పాటు చేస్తామని అన్నప్పుడు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. మేము ఏం చెప్తా ఉన్నామంటే, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా తీసుకురావడానికి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ మోకాలు అడ్డుతున్న చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ, ప్రధానంగా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు కానీ ఇవాళ విశాఖపట్నం ఏ మోకం పెట్టుకొచ్చారు? మీ బతుక్కి సిగ్గు అనేది ఉందా? విశాఖపట్నం వచ్చి ఓటు అడిగే హక్కు మీకుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. అమరావతి తప్ప మాకేం అవసరం లేదు. అమరావతిలో మేము మా సంపద, మేము అక్కడ సృష్టించుకోవాలనుకుంటున్న వనరులు, ఇవి తప్ప మాకేం అవసరం లేదని నిస్సిగ్గుగా అసెంబ్లీలో సైతం మాట్లాడిన వాడివి, సుప్రీంకోర్టు దాకా కేసులు వేసిన వాడివి, ఇవాళ విశాఖపట్నం వచ్చి మీరు ఓటు ఎలా అడుగుతున్నారని చెప్తా ఉన్నాను. నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. నిన్న మొన్న కొడుకు వచ్చాడు, ఇవాళ తండ్రి దిగాడు. దిగిన దగ్గర నుంచి పచ్చి అబద్ధాలు, తెలిసి అబద్ధాలు ఆడుతున్నాడో లేకపోతే అజ్ఞానమో లేకపోతే అందరూ అనుకుంటున్నట్టుగా అమాయకత్వంలో మగ్గుతున్నాడో తెలియదు. కానీ లోకేష్ గారు పెట్రోల్ ధరలు పెరగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చి ఏం పీకుతారని అడిగాడు. ఆయన వాడిన భాష ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు అని అడుగుతున్నాడు. ఆయన ఏం పీకుతారు అనేది కాదు, ఏం పీకేశారో మీ దగ్గర నుంచి 2019లో ప్రజలు చూపించారు. మీ అధికారాన్ని పీకేశారు. మీ అధికారాన్ని ఏదైతే మీకు ఆ అహంభావం ఉందో దాన్ని కూడా పీకి చూపించారు. ఇంకేదైనా కొద్ది గొప్ప మిగిలితే ఆ పరువు మన కుప్పంలో పీకేశారు. అసలు ఆ భాష ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో తండ్రి కొడుకులు అర్థమవుతుంది. ఒకసారి అంటాడు ఉచ్చపోయించిందని మాట్లాడుతున్నాడు. ఎవరో సంస్కారంగా ఆయన మాట్లాడలే. చదువు సంస్కారం లేని వాళ్ళు, గొడ్లు కాసుకునే వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారో తండ్రి కొడుకులు ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో ఏం పీకుతారని అడుగుతున్నావు నువ్వు లోకేష్. 5 ఏళ్లు మీరు అసలు ఏం పీకారు విశాఖపట్నం అభివృద్ధికి అని మేము అడుగుతున్నాం. కేవలం సమ్మిట్లని పేరు చెప్పి 2-3 స్టార్ హోటల్ను పోషించడం తప్ప ఇంకేమైనా మీరు చేశారా అని అడుగుతున్నాం డైరెక్ట్గా. ఒకసారి 14 లక్షల కోట్లు అంటారు, ఒకసారి 20 లక్షల కోట్లు అంటారు, కొన్నిసార్లు ఏమో 1000 కోట్లు ఏదో ఇక్కడికి వచ్చినట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఇంకేమైనా చేశారా? ఈ సందర్భంగా ఒక విషయంలో మాత్రం స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్న మీ ద్వారా ప్రజలకు కూడా, నిన్నటి నుంచి తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడేది ఏంటంటే ఏదో ఆస్తి పన్ను భయంకరంగా పెంచబోతా ఉన్నది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు భారం మోపుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఆస్తి పన్నుని సహేతుకంగా మదింపు చేయాలి. చిన్న చిన్న వాళ్ళకి ఎక్కువ పన్నులు పడతా ఉన్నాయి, పెద్దవాళ్ళకి అసలు పన్ను నుంచి తప్పించుకుంటా ఉన్నారు. దీన్ని విలువ ఆధారితంగా చేయాలనే ఒక ఆలోచన చేసి 15% వృద్ధి దాటకుండా, అంటే ఒక 100 రూపాయలు పన్నుంటే 15 రూపాయలు దాటకుండా సీలింగ్ పెట్టి తీసుకురావాలని ఒక ఆలోచన ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వచ్చి ఏదో 1000 కోట్ల రూపాయలు పన్నులు విధించబోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే విశాఖపట్నంలో ప్రజల సంక్షేమం గురించి తప్ప ₹1 పన్ను అదనంగా గత 18 నెలల కాలంలో 20 నెలల కాలంలో వేసినట్టు మీరు నిరూపించగలుగుతారా అని నేను సవాల్ చేస్తున్నా. వేల మంది కదా, లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేస్తే కోర్టులకు వెళ్లి ఆపింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రబుద్ధులు. వీళ్ళకి సిగ్గు శరం లేదు, అసలు కనీసం జ్ఞాపక శక్తి కూడా లేనట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నారు. అసలు ఆయనే మర్చిపోతారేమో, గజనీలాగా తయారయ్యాడు ఆయన. చాలా దారుణంగా అబద్ధాలు చెప్పి తండ్రి కొడుకులు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేదంటే మా పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారి గురించి కానీ మాట్లాడుతున్న భాష చూస్తూ ఉంటే, అంటే ఆ భాష మాకు రాకు కాదు, మేము సంస్కారంగా ఉన్నాం, సంస్కారంగా ప్రవర్తిస్తున్నాం. నోటికి ఏమొస్తే ఆ పదాలు వాడుతూ ఉన్నారు, ఉచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంత మీకు భయం? అంటే కుప్పంలో రిజల్ట్ వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా, మాకేమనిపిస్తుందంటే ఇంత పెద్ద సీనియర్ కూడా మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది చంద్రబాబు నాయుడుకి. ఇంకా బ్లాక్ బయటికి రాదు కూడా, ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లో అదే వస్తుంది, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా అదే వస్తుంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి షట్టర్లు పడిపోతున్నాయి. ఇవాళ గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరే పరిస్థితి ఉంది. కానీ కొంతమంది చరిత్ర చూసి వద్దు బాబు మీకు మాకు అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ. లేదంటే మొత్తం వాళ్ళిద్దరు కొడుకు తండ్రి మిగిలి మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చే పరిస్థితి. నేను చెప్తున్నా, ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టుగా మీరు బేషరతుగా విశాఖపట్నం ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో ఏం పీకుతారని మాట్లాడింది మీరు క్షమాపణ చెప్పి ఓట్లు అడగండి. ప్రజలు మీకు ఖచ్చితంగా రేపు రాబోయే ఈ 10వ తేదీన జరగబోయే పోలింగ్లో మీకు బుద్ధి చెప్తారు. కేవలం విశాఖపట్నంలో కాదు, అన్ని అర్బన్ ప్రాంతాల్లో కూడా మీకు చావు దెబ్బ రాజకీయంగా మిమ్మల్ని కొట్టబోతా ఉన్నారు ఈ ప్రజలు అనేది అర్థం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ భవిష్యత్తులో అర్బన్ ప్రాంతాలు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీరు మద్దతు ఇచ్చి, ఏదైతే ఇప్పుడు పథకాలు కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో దానికి సంపూర్ణంగా మీరందరూ కూడా మద్దతు ఇచ్చి నిలబడాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆ విషయం అది నార్త్ నియోజకవర్గం నేను చెప్తాను. ఇప్పుడు ఆ ల్యాండ్ శ్రీనివాసది ఖాళీగా ఇప్పటి నుంచి క్వార్టర్స్ ఉన్నాయి.
ఎన్బిసిసికి ఇచ్చిందంటే వాళ్ళు ఏదో అమ్ముకుని అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. పత్రికలో చదివాను. నేను కూడా మాకు తెలియదు, నేను కూడా మీలాగా పేపర్లో చూసి తెలుసుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు దానికి అసలు ప్రైవేటీకరణకు సంబంధం లేదు. సో మేమనేది ఏంటంటే ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, దాంట్లో ఎలాంటి లాలూచి కానీ చీకటి ఒప్పందం కానీ లేదు. తప్పనిసరిగా ఈ రోజున 5 కోట్ల మంది ప్రజలు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా ఈరోజు అందుకనే మేము ఒక అధికార పక్షం అయి ఉండి, మంత్రులు అయి ఉండి, పార్లమెంట్ పార్టీ లీడర్ అయి ఉండి ప్రత్యక్షంగా బంధువులు పాల్గొన్నాం. మొన్న కూడా మీరు చూశారు, 64 సంవత్సరాల వయసులో నేను కూడా 25 కిలోమీటర్లు నడిచాడు పాదయాత్ర. 25 కిలోమీటర్లు పార్లమెంటరీ పార్టీ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున, పార్టీ తరపున నడిచాడు. ఆయనతో పాటు మంత్రిగా నేను నడిచాను అధికారంలో ఉండి. సో కాబట్టి మేము ప్రత్యక్షంగా ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధంగా ఉన్నాం. ఆ కార్మిక సంఘాలకి మా మద్దతుని పూర్తిగా తెలియజేస్తాం. ఓకే. తప్పనిసరిగా ఇప్పుడు అది మీరు మేము చెప్పవసరం లేదు, మీకు తెలుసు కదా. అది కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చినా కూడా బ్లాక్ అండ్ వైట్లో ఇస్తుంది, ఏదో చీకటి ఒప్పందాలు ఉండవు కదా. ఇప్పుడు మీరు గూగుల్కి కొట్టండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఈ 2 years లో వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ 5 years లో ఏం చేశారు నిన్న కూడా చూసాం. కొత్త రైల్వే లైన్ ఇచ్చారా? విశాఖ రైల్వే జోన్ ఇచ్చారు, ఆ జోన్ కి డబ్బులు ఇచ్చారా? కాదండి, విశాఖ రైల్వే జోన్ కి డబ్బులు అని ఇచ్చారా? స్టార్ట్ చేశారు అది. సార్ పీసీబీ చెన్నై విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఏమైనా స్టార్ట్ చేశారా? అమరావతికి వచ్చిన లైన్ అడిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం మాట పెట్టుకోవాలని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే లేదని చెప్పారు. పోర్ట్ అడిగాం, లేదు. ఒకటి చెప్పండి, చర్చ కూడా సిద్ధమంటే కనిపించాలి కదా ఏమి ఇచ్చారనేది. ఈ రోజున ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం కేంద్రం రెండు కూడా సమాన హక్కులు ఉన్నాయి. అలాగే మేము ట్యాక్స్ కూడా కడుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి. ఒకవేళ నిజంగా మేము కూడా భారతదేశంలో భాగమే కదా. ఈ రోజున మీకు క్రమ సిద్ధాంతం నమ్మేవాళ్ళు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రోజు మీరు ట్యాక్సులు తీయండి, పక్క రాష్ట్రాలు ట్యాక్స్ ఎలా కడితే మనం ట్యాక్స్ కడుతున్నాం. హైయెస్ట్ ట్యాక్స్ పేడ్ స్టేట్ మంది. సో అదే మళ్ళీ వాడు వాపస్ ఇస్తున్నాడు మనకి. దానికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామంటే మనం కట్టిన ట్యాక్స్ 100% ఇస్తున్నాడు. కొత్తగా ఇచ్చిందేం లేదు. మనం ఏమడుగుతున్నాం, విభజన చట్టంలో ఆనాడు మన రాజధాని లేకుండా ఒకరికి వచ్చేసాం. రాజధానికి 10 ఏళ్ళు అన్నారు, దానికి సపోర్ట్ చేస్తామన్నారు, అది చేయలేదు. ఇచ్చారు హామీలన్నీ. ఆ రోజు రెండు కలిపి ఇచ్చారు, కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి ఇచ్చారు, పార్లమెంట్లో యాక్ట్ చేశారు.